అనగనగా ఒక ఊరిలో చిన్నారావు కుటుంబం ఉండేది. చిన్నారావుకు భార్య దేవి, కొడుకు రాజు ఉండేవారు. చిన్నారావు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. దేవి, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ సంవత్సరం పొలంలో విత్తనాలు వేయటానికి అప్పు చెయ్యాలి. ఒకవేళ అప్పు చేశాననుకో, పంట చేతికి రాకపోతే ఇంకా అప్పులు పాలవుతాం. మీరు చెప్పింది నిజమేనండి, కాని ముందేం జరుగుతుందో తెలియకుండా మనం ఊహించుకోవడం కూడా మంచిది కాదు. ఇంక మనకి ఏ దారి లేదు, అప్పు చేసి విత్తనాలు కొనడం తప్పించి. మొత్తానికి దేవుడిపై భారం వేస్తే అదృష్టముంటే పంట చేతికొస్తుంది, లేదంటే మన దురదృష్టం అనుకోవాలి. సరే దేవి, ఏదైతే ఏమైంది, ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తాను. ఇంతలో అక్కడికి వచ్చిన రాజు, నాన్న, ఈరోజు మా బడిపంతులు గారు నన్ను మెచ్చుకున్నారు. దేనికో చెప్పుకొచ్చుద్దాం. దేనికయ్యుంటుంది? బాగా చదువుంటావు, అందుకే మెచ్చుకొనుంటారు. ఏంటి నాన్న ఇంత ఖచ్చితంగా చెప్పేశావు? నేనే చెప్తామనుకున్నాను. నా కొడుకు గురించి నాకు తెలీదా? చెప్పు. నేను పడ్డ కష్టమంతా నీకోసమేరా. నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. సరేనా? సరేనన్నా. ఇక చిన్నారావు ఆ ఊరి జమీందారైన రాఘవయ్య దగ్గర, నాకు కొంత అప్పు కావాలయ్యా. అప్పిస్తాను కానీ సమయానికి వడ్డీతో సహా నాకు చెల్లించాలి. సరేనా? సరే అయ్యా. నా గురించి తెలుసు కదా, ఎవరికైనా అప్పు కావాలంటే వెంటనే ఇస్తాను. కానీ అప్పు సమయానికి తీర్చకపోతే చక్ర వడ్డీతో సహా వసూలు చేస్తాను. అంతవరకు తెచ్చుకోనయ్యా, మీ అప్పు తీర్చేస్తాను. అలా చిన్నారావు రాఘవయ్య దగ్గర అప్పు తీసుకుని విత్తనాలు కొని పంట వేస్తాడు. దేవి, నాకు చాలా భయంగా ఉంది. భారీ వర్షం పడేలా ఉంది. నాక్కూడా అలానే అనిపిస్తుంది, కాని ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము. దేవుడికి దండం పెట్టుకోవాలి. చిన్నారావు అనుకున్నట్టుగానే రాత్రి వర్షం బాగా పడి పంట మొత్తం నాశనమయ్యింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చిన్నారావుతో దేవి, ఏవండి, రాఘవయ్య మన ఇంటికి ఒక మనిషిని పంపించాడు. అవునా? ఎందుకు దేవి? మనం అతని దగ్గర తీసుకున్న డబ్బు త్వరగా చెల్లించాలంట. నిజమే దేవి, సమయం అయిపోయింది. అతని దగ్గర డబ్బులు తీసుకుని చాలా రోజులైంది. ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. చిన్నారావు రాఘవయ్యతో, అయ్యా,